యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా మీకు శ్రమ. అయ్యో అదేంటది? యెహోవా దినము రావాలనేది కదా మనందరికి ఆశ. మారనాథ అని పలుకుతున్నాం కదా. మారనాథ అన్న మాటకు అర్థం ఏంటి? యేసు వేగమే రమ్ము, త్వరగా రా ప్రభా, జీసస్ కమ్ సూన్, జీసస్ ఇస్ కమింగ్ సూన్ అని అందరు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన దినము రావాలని కోరుతున్నావా? జాగ్రత్త, నీకు శ్రమ. ఎందుకు? యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? ఏం ప్రయోజనం? నువ్వు సిద్ధంగా లేవు, నీవు సరిగా లేవు, నీవు ఆయనతో కలిసి లేవు. వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ హీ కమ్స్? వస్తే ప్రేమ నిన్ను కాపాడుతానంటావు అక్కడ? లేదు. ఆ రోజు తీర్పు కానీ ఆ రోజు కృప లేదు. ఇంకా ఈ రోజు మనం కృపాకాలంలో ఉన్నాము, ఇప్పుడు కృపను అనుభవిస్తున్నాము. వై ఆర్ వి లివింగ్ హౌ వి వాంట్? ఇట్స్ బికాస్ యూ స్టిల్ హ్యావ్ ఫ్రీడమ్. చూస్, జీవమా మరణమా ఏది కావాలి కోరుకో. కానీ ఆ రోజు చూస్తే, ఆయన దినము చూస్తే, అయ్యో ఉగ్రత దినం, అది తీర్పు దినము, న్యాయ తీర్పు రోజు మనం చూస్తున్నాం. ఆ రోజు కానీ ఎలా ఉంటదంట? ఆయన వచ్చిన రోజు అది వెలుగు కాదు అంధకారము. అది వెలుగు కాదు అంధకారము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినముండును. ఒక వేటాడే సింహం ఎలా ఉంటది? తప్పించుకోగలమా? రాజు సింహము అక్కడి నుండి పరిగెడుతూ ఉంటే దాని దగ్గర నుండి తప్పించుకున్నాను రా అన్న వెంటనే ఏం కనబడిందంట చెప్పండి? ఎలుగుబంటి కనబడిందంట. ఎలుగుబంటిని ఎప్పుడన్నా చూసారా? దాని సైజు చూసారా? అది చీల్చి పడేస్తుందంట, మనుషుల్ని చీల్చి పడేస్తుందంట. అరే సింహం నుండి తప్పించుకున్నాంట, ఎలుగుబంటి దగ్గర పడ్డామంట. ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను రా అని తలుపు గోడమే చేయి పెడితే ఏం కుట్టిందంట? పాము. ఎక్కడికి పోతావు? దేవుని దగ్గర నుండి ఎక్కడికి పారిపోతావు? దేవునికి విరోధంగా జీవించి ఎలాగ బ్రతకగలుగుతావు? దేవునికి విరోధంగా జీవించి ఎలాగ వర్ధిల్తామండి? ఈరోజు చాలామంది దేవుని బిడ్డలమంటున్నాం, దేవా నువ్వు రా అంటున్నాం, దేవా నువ్వు అంటే నాకు ఇష్టం అంటున్నాం, తండ్రి దేవా అని ఆరాధిస్తామేమో. కానీ వన్స్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్, యు ఆర్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ వాక్యము దేవుణ్ణి ఎరగని వారికి కాదు, ఇది ఆలయంలో బోధిస్తున్నాం. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వారు, యేసుని నేను అంగీకరించాను, నా హృదయానికి ఇస్తున్నానన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? నేనంటే నీకు ప్రేమ ఉందా? నాతో నీకు సహవాసం ఉందా? నాకు నీకు సంబంధం ఉందా? కెన్ వీ హ్యావ్ రిలేషన్షిప్? ఎందుకంటే ఆ పరీక్ష లేకపోతే వ్యర్థమండి. ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, చదవండి, ఇక్కడ మాట చదవండి. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏ మాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఏమంటున్నాడు? మీ పండుగ దినముల్ని నేను అసహించుకుంటున్నాను. చాలా మంది ఈ మాట తీసుకుని, ఓహో దేవునికి పండగలంతా వద్దంట, అందుకని పండగలు ఏమొద్దు. బైబిల్ ఎన్ని పండగలు ఉన్నాయి తెలిసిన వారు గట్టిగా చెప్పండి. ఈరోజు చాలా మందికి తెలియదు. చాలా మంది తెలిసి కిస్మిస్, ఆ ఈస్టరు, ఇంకేంటి ఆ మధ్యలో వస్తే క్రాస్ ఓవర్, అదే న్యూ ఇయర్ అయిపోయింది. ఈ 3 పండగలే తెలుసు, కానీ ఇంకా వేరేం తెలియదు. వాక్యానుసారంగా 7 పండగలు ఉన్నాయండి. మనం పండగల గురించి సపరేట్గా ధ్యానించాం. వీ మేడ్ ఎ సిరీస్. ఒక్కొక్క వారం ఒక్కొక్క పండగలు, 7 వారాలు 7 పండగల గురించి ధ్యానించాం. అందులో ఉన్న మర్మములు, దేవుడు మానవ జాతిని విమోచిస్తానికి, రక్షిస్తానికి, ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటానికి ఆయన నిర్ణయించిన, ఆయన నియమించిన కార్యాలు. ఆ పండగల దినంలో చదివితే ఒక్కొక్క మాట గమనిస్తే యూ విల్ ఫైండ్ దిస్. ఏంటంటే దేవుడు అంటాడు ప్రతి పండగకి ఇది నిత్య కట్టడం, ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్ అని ప్రతి పండగకి చెప్తాడు. ప్రతి పండగ ఎవర్ లాస్టింగ్, సృష్టి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఉండాలి అని చెప్తాడు. కానీ ఇక అదే దేవుడు చెప్తున్నాడు, మీ పండగలు నేను అసహించుకుంటున్నాను. ఆయన చెప్పిన పండగనే ఆయన అసహించుకుంటున్నాడంట. అంటే ఆయన చెప్పిన దాంట్లో లోపం ఉందా? చేసేవాడిలో లోపం ఉందా? చూద్దాం, ధ్యానిద్దాం. అదే సమయంలో ఏమంటాడు చూడండి అక్కడ, వాటిని నేను నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. నాకు వద్దు, నీ కానుకలు వద్దు, నీ దశంభాగాలు వద్దు, నీది ఏది వద్దు, నువ్వే పెట్టుకో, నాకు వద్దు. ఇవ్వమని చెప్పింది ఎవరు? దేవుడే. ఇవ్వమని చెప్పిన దేవుడే నాకు వద్దు అంటాడు. ఎందుకు వద్దు అంటాడు? అందుకని ఈరోజు చాలా మంది ఇవన్నీ వద్దంట, దేవునికి వద్దంట. యు గాట్ ఇట్ రాంగ్. దేవుడు ఎందుకు వద్దంటాడో చూడాలి. చదవండి. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. నాకు వద్దు నీ పాటలు. నీ స్వరం మండలంలో నాదము వినడం నాకు మనస్సు లేదు. నీ నోరు తెరిచి మాట్లాడద్దు, నాకు ఇష్టము లేదు.
నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. న్యాయం మాత్రం జరిగిస్తాను ఉండు. నువ్వు చేసిన పనికి నేను న్యాయము జరిగిస్తాను. ఇంకా చదవండి అక్కడ. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవతైన మేలేకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను డమస్కు పట్టణము ఆవలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆ మాట చూస్తే ఎల్ ఎలియోన్ అంటున్నాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడని. ద మోస్ట్ పవర్ఫుల్, ద మోస్ట్ హై. ఎల్ ఎలియోన్ అన్న మాట ఉన్నత నామం, ఇంకా దానికి మించింది లేదు. ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ పవర్ఫుల్, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇక్కడ ఏ టైటిల్ చూపిస్తున్నాడు? ప్రేమ కలిగిన దేవుణ్ణి అన్న మాట చెప్తలే, సర్వశక్తిమంతుడు. నేను చెప్తాను నీ పని అన్ని చేయగలిగిన దేవుడు, అన్ని నా చేతుల్లో నేను నిరూపిస్తాను నీ జీవితంలో ఏది సరో ఏది తప్పు. ఇందుకు దేవుడు ఇంత కోపంగా ఇశ్రాయేలీయుల్ని తిడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఈ ఆమోస్ గ్రంథంలో వీళ్ళు గద్దించేటప్పుడు చెప్తాడు, నీకు స్పర్శ లేదా? ఈ స్పర్శ లేదా అన్న మాట గమనించాలంటే సింపుల్గా మన అర్థం అవ్వాలంటే సింపుల్. లెట్స్ కంపేర్ లైక్ దిస్. ఎప్పుడన్నా టీవీ చూస్తూ లేకపోతే ఎక్కడ